మద్యం పేరుతో దోపిడీని వ్యవస్థీకృతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడటమే కాదు, దాని నుంచి దోపిడీకి రాచబాట వేసిన విజనరీ కూడా ఆయనే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నింటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే స్వయంగా అనుమతినిచ్చింది. ఇవన్నీ ఎవరివో కావు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే. అంతెందుకు, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమిషన్లు ఎలా కొల్లగొట్టాలని చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అక్కడితో ఆగిపోలేదు, ఊరు పేరు లేని బ్రాండ్లను ఏపీకి తెచ్చినది కూడా చంద్రబాబే. కానీ ఆ బ్రాండ్లన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చాయని తన పచ్చ మీడియాలో పదే పదే ప్రచారం చేసి అదే నిజమని నమ్మించగలిగిన విజనరీ మన చంద్రబాబు గారు.